హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాజేశ్వరీస్ కిచెన్. నా బ్యాగ్ కలెక్షన్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మనం ఫస్ట్ చూడబోయే బ్యాగ్ వాన్ హుసేన్. ఈ బ్యాగ్ నేను రియాద్ ట్రావెల్ అయ్యే ముందు తీసుకున్నాను. సో నా థింగ్స్ అన్ని క్యారీ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్. అయితే ఈ బ్యాగ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్స్ ఏంటి అంటే, బ్యాగ్ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, అండ్ ఇక్కడ ఉన్న 2 డాట్స్ లాగా హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ ఈజీగా ఫోల్డ్ అవుతాయి. సో నేను ఎక్కడ పట్టినా ఈజీగా అక్కడే సెటిల్ అయ్యిద్ది అనమాట బ్యాగ్. సో అందు గురించి నేను ఈ బ్యాగ్ చూస్ చేసుకున్నాను. సో క్యారీ చేయడానికి అయితే నాకు చాలా నచ్చింది. ఇలా టైట్ ఫిట్టింగ్ ఉండడంతో, టైట్ ఉంది కదా సో మేబీ ఇది ఫోల్డ్ అవ్వదేమో అని నాకు అనిపించింది, బట్ అలా ఏం లేదనమాట, ఈజీగా ఫోల్డ్ అయ్యేది. అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి మనం చేంజ్ చేస్తాము, మర్చిపోతాం కాయిన్స్ అలా వేసి. సో ఆ కాయిన్స్ వేసి నేను మర్చిపోయినా ఎక్కడ పడిపోకూడదని చెప్పి ఈ బ్యాగ్ నేను చూస్ చేసుకున్నాను. ఏంటంటే ఇలా కింద పెట్టంగానే జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేయగానే ఫోల్డ్ అయిపోతుంది, అది కంప్లీట్గా క్లోజ్ అయిపోయేసరికి దాంట్లో నుంచి నాకు కాయిన్స్ ఏమీ బయటపడేవి కాదు. చేంజ్ పెట్టినా కూడా నాకేం భయం ఉండేది కాదు. అండ్ నా ఐడి కార్డ్స్ పెట్టేదాన్ని దాంట్లోనే, సో ఈజీగా క్యారీ చేసేదాన్ని బ్యాగ్ని. అండ్ ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 3K అనమాట. ఆ రోజు స్టోర్లో అన్ని బ్యాగ్స్ మీద డిస్కౌంట్ ఉంది, కానీ ఈ బ్యాగ్ మీద మాత్రం డిస్కౌంటే లేదు. బట్ అయినా ఓకే, ఏం పర్లేదు, బ్యాగ్ మాత్రం చాలా బాగుంది, కంఫర్ట్గా అని చెప్పి ఆ రోజు ఆ బ్యాగ్ని తీసేసుకున్నాను నేను. లోపల పౌచెస్ చూసారా, 2 పౌచెస్ ఉండే, అండ్ ఇలా హోల్డర్ ఉంది ఒకటి, అండ్ లోపల చేంజ్కి ఇంకొక జిప్ కూడా ఉంది. బట్ ఎమర్జెన్సీ అయితే బయట పెడతాను, లేదు అంటే పర్లేదంటే లోపల చేంజ్ పెట్టేసి జిప్ వేసేసేదాన్ని. అండ్ ఇలా గ్యాప్ ఉంది కదా అని చెప్పి ఏ రోజు ఏ థింగ్స్ బయట పడిపోలేదు, కరెక్ట్గా ఉండేవి లోపల. అండ్ ఈ చిన్న హ్యాంగింగ్సే కాకుండా బయట స్లింగ్ కూడా ఉంది. ఎక్కువ అయితే మనం చిన్నగా పట్టుకోం బ్యాగ్ని, స్లింగే యూస్ చేస్తాను కంఫర్ట్గా ఉంటుంది అని. ఇలా పెద్దగానే ఉండేది స్లింగ్. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. షూర్ ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చా అంటే పక్కా తీసుకోవచ్చు అనే చెప్తాను నేనైతే, అంత బాగుంది క్వాలిటీ అయితే. ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ మాత్రం నాతోనే ఉండేదన్నమాట. సో బయటకు వెళ్తున్నానంటే ఈ బ్యాగ్ యూస్ చేయడం నేను అక్కడైతే, సో అంత ఈజీగా ఉండేది బ్యాగ్. సో ఇదన్నమాట నా ఫస్ట్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ బ్యాగ్ వచ్చేస్తే క్రిస్బెల్లా. ఈ బ్యాగ్ కూడా నేను రియాద్ నుంచి తెచ్చాను. ఫస్ట్ బ్యాగ్ ఏమో నేను ఇండియాలోనే తీసుకున్నాను, అండ్ ఇదైతే రియాద్ నుంచి తీసుకొచ్చాను. బట్ ఈ బ్యాగ్ అయితే నేను ఇప్పటిదాకా యూజ్ చేయలేదు దీన్ని. సో దీన్ని నేను సేల్ చేసేద్దామని అనుకుంటున్నా. దీని క్వాలిటీ కూడా అంటే చాలా బాగుంది. వాన్ హుసేన్లో క్వాలిటీ ఎంత బాగుందో దీంట్లో కూడా క్వాలిటీ అంతకన్నా బాగుంది. సో ఎందుకంటే నాకు ఆల్రెడీ స్లింగ్ బ్యాగ్స్ 2 అయిపోయాయని చెప్పి నేను ఈ 3rd స్లింగ్ బ్యాగ్ యూజ్ చేయాలని అనుకోవట్లేదు, అందుకే జాగ్రత్తగా పెట్టేశాను. అండ్ దీంట్లో చూడండి, ఈ క్లిప్ ఇట్లా మనం ప్రెస్ చేయాల్సిన పని లేదనమాట, సైడ్లో ఇలా ప్రెస్ చేయగానే బ్యాగ్ ఓపెన్ అయిపోయింది. అంత బాగుంది బ్యాగ్. స్లింగ్ కదా అంత కంఫర్ట్గా ఉండదేమో అనుకోవద్దు, స్పేస్ బాగుంది, నీట్గా. కవర్ కూడా అలాగే ఉంది, అసలు ఏది నేను ఓపెన్ చేయలేదన్నమాట, స్లింగ్ అలానే ఉంది ఓపెన్ చేయకుండా కట్టేసి. బ్యాగ్ నేను అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చానో అలానే ఉంది ఇప్పటికీ కూడా ఇది. ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 3200. నేను తెచ్చిన ప్రైస్కి నేనైతే దీన్ని సేల్ చేసేయాలి అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే కంప్లీట్గా బ్లాక్ బ్యాగ్. సో 2 to 3 years ఎంత రఫ్గా యూస్ చేసినా కూడా బ్యాగ్ మాత్రం పోదు, అంత బాగుంది క్వాలిటీ అయితే. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, బ్యాగ్ తీసుకోవాలి అనిపిస్తుందంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. అండ్ ఫైనలీ నా మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్ ఆల్డో. సో రియాద్ వెళ్ళినప్పటి నుంచి నా దగ్గర ఓన్లీ హ్యాండ్ బ్యాగ్, నేను వాన్ హుసేన్ తీసుకెళ్ళాం కదా అదొకటే ఉంది. సో ఇంకా స్లింగ్ బ్యాగ్ లేదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని నేను ఫిక్స్ అయిపోయి ఈ బ్యాగ్ తీసుకున్నాను. యూస్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చాక యూస్ చేశాను, ఫస్ట్ ఇక్కడే యూస్ చేశాను, నేను అక్కడ యూస్ చేయలేదు ఈ బ్యాగ్ని. యూస్ చేసిన వెంటనే అలా కవర్లో పెట్టి అన్నీ ప్యాక్ చేసేస్తాను అనమాట సేఫ్గా. సో ఇంకా బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేద్దామా. చేతిలో స్పాంజ్ పట్టుకున్నామేమో అన్నట్టు ఉంటుంది బ్యాగ్ అయితే, అంత బాగుండేది. సో చూసారా, చైన్ ఇచ్చారు, అండ్ ఈ లోగో నాకైతే చాలా నచ్చింది. కాస్ట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ క్వాలిటీ కూడా అంతే బాగుంది. అండ్ దీంట్లో ఇంకా చిన్న బ్యాగ్స్ కూడా చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయి, బట్ వద్దు, కొంచెం నాకు పాస్పోర్ట్, ఫోన్ అండ్ ఇలా కొంచెం చిన్న వ్యాలెట్ అయినా పట్టాలని చెప్పి మీడియం సైజ్ నేను బ్యాగ్ తీసుకున్నాను.
చూసారా చైన్ హోల్డర్ ఉంది దీనికైతే. ఫస్ట్ యూజ్ చేయాలంటే చైన్ హోల్డర్ ఒకటి, బెల్ట్ ఒకటి, ఇంకోటి స్లింగ్, 3 డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ అయితే దీనికైతే బటనే ఉంది, ఇట్లా బటన్ ప్రెస్ చేసే బటన్. సో నెక్స్ట్ తర్వాత లోపల జిప్ ఉంది సేఫ్గా ఉండడానికి, చిన్న కాయిన్స్ అయినా ఎక్కువ మనీ ఏమైనా యూజ్ చేయాలంటే దాంట్లో. అండ్ దీంట్లో నాకు ఈజీగా ఫోన్, వ్యాలెట్, పాస్పోర్ట్ పట్టేసేది దీంట్లో. చూసారా బ్యాగ్ ఎలా ఉంది, బాగుంది కదా. అండ్ దీనికి కొన్ని స్లింగ్, ఇది లాంగ్ స్లింగ్, దగ్గరికి కట్టేస్తే బ్రేక్ అయిపోద్ది అని చెప్పి కొంచెం దూరం దూరం పెట్టేదాన్ని. అండ్ ఇది ఇంకో చిన్న స్లింగ్, ఇదైతే చాలా బాగుంటుంది చేతికి వేసుకోగానే, చాలా యూనిక్గా అనిపించింది బ్యాగ్. సో అందుకే నేను ఈ బ్యాగ్ పిక్ చేసుకున్నాను. వైట్కి ఏ డ్రెస్ వేసుకున్నా కూడా వైట్ సెట్ అయిపోయిద్ది అని చెప్పి ఈ వైట్ బ్యాగ్ తీసుకున్నాను నేను ఆల్డోలో. గర్ల్స్కి ఎన్ని బ్యాగ్స్ ఉన్నా సరిపోవు కదా, అందులో ఇదొక బ్యాగ్ అనమాట నాది. ఇదేమో రఫ్గా యూస్ చేసేస్తాను నేను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను దీన్ని యూస్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. సో ఇది నేను పెర్ఫాయిస్ నుంచి తీసుకున్నాను. ఈ బ్యాగ్ కాస్ట్ 3500 లోపు ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎన్ని జిప్స్ ఉన్నాయంటే దీంట్లో 4 to 5 జిప్స్ ఉన్నాయి. అవన్నీ నేను డైలీ యూస్ చేయలేను కాబట్టి నేను ఈ బ్యాగ్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చాక చాలా స్పేషియస్గా ఉంటుంది, వ్యాలెట్ పట్టేసిద్ది, కాయిన్స్, నా ఉన్న థింగ్స్ అన్నీ దాంట్లో పట్టేస్తాయి. అంత స్పేషియస్గా ఉండే బ్యాగ్. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేయచ్చు. కలర్ కూడా అందుకే డార్క్ కలర్ చూస్ చేసుకున్నాం మేము. అండ్ బెల్ట్ చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్కసారి బెల్ట్ పోయిద్ది అని చాలామందికి ఉంటుంది, సో అందుకే ఇలాంటి బ్యాగ్స్ చూస్ చేసుకోరు మోస్ట్లీ. బట్ ఈ బ్రాండ్లో అయితే నాకు ఈ బెల్ట్లో ఏ ప్రాబ్లం అనిపించలేదు. నేను కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉన్నాను, బట్ ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఈ స్లింగ్లో. సో ఇదనమాట ఈరోజు మన హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ వీడియో. బ్యాగ్స్ ఎలా అనిపించింది, క్రిస్బెల్లా బ్యాగ్ ఎవరికైనా కావాలంటే షూర్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.